హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. డాక్టర్ సునీల్ చిన్నపిల్లల నిపుణుని వైద్య నిపుణుని. ఈ రోజుల్లో మొబైల్స్ ఎక్కువగా చూస్తున్నారు కదా సార్, వీటి వల్ల పిల్లలకి ఎలాంటి పరిణామాలు ఎదురవచ్చు? ఈ మొబైల్ ఫోన్స్ అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే మనకి మొబైల్ ఫోన్స్ గారు చూసుకుంటే ఇది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్స్, రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకు చెడు కూడా జరుగుతుంది దీనివల్ల. యాజ్ ఫర్ ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ కానీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ కానీ స్క్రీన్ టైం చూసుకుంటే లెస్ దాన్ 2 years వాళ్ళకి నో స్క్రీన్ టైం, అంటే వాళ్ళకి అసలు చూడకూడదు మొబైల్ కానీ టీవీ కానీ అసలు చూడకూడదు. ఈ 2 years దాటిన తర్వాత కూడా మొబైల్ అనేది 30 minutes కన్నా ఎక్కువ చూడకూడదు. టీవీ అనేది 2 hours వరకు కూడా, అది కూడా దూరంగా ఉండి పెద్ద స్క్రీన్ టీవీ అయితే చూడొచ్చు. సో దీనివల్ల వచ్చే దుష్పరిణామాలను చూస్తే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ దుష్పరిణామాలు ఉంటాయి, మెంటల్ హెల్త్ కూడా పరిణామాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్ కూడా చూడటం వల్ల మొబైల్ ఫోన్ చాలా దగ్గరికి చూడటం వల్ల మెయిన్ ఐస్ మయోపియా, అంటే షార్ట్ సైటెడ్నెస్కి బాగా ఎక్కువ వచ్చేసి వాళ్ళకి దూరంగా ఉండే కనిపించడం, దగ్గర ఉండే బాగా కనిపించడం, వాటి వల్ల మయోపియా కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి మొబైల్ వల్ల. నెక్స్ట్ ఒబేసిటీ, పిల్లలు ఒకటే పొజిషన్లో కూర్చొని ఫోన్ చూడటము, ఆ ఫోన్ చూసేటప్పుడు జంక్ ఫుడ్ కానీ ఏదైనా తినటం వల్ల ఒబేసిటీ రావడం. తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే బయట చేసే పనులు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్. ఇలా కాకుండా మెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయంటే, చాలా మంది ఈ మధ్య 6 months నుంచి పిల్లలకి ఫోన్ అలవాటు పడుకోవడం వల్ల పేరెంట్స్ మిగతా ఇంట్లో ఉండే వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయకుండా ఓన్లీ ఫోన్ చూడటం వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ సోషల్ డెవలప్మెంట్ స్కిల్స్ రావట్లేదు. సో ఇది కొంతమందికి ADHD, ఆటిజంకి దారితీస్తుంది. యూజువల్గా 1 year, 1.5 year పిల్లలకి మాటల్లో డిలే స్పీచ్, 2 years కానీ 3 years వరకు కానీ స్పీచ్ రాకపోవడం, వీటన్నిటి కూడా మొబైల్ అనేది ఒక రీజన్. అలా కాకుండా పెద్ద పిల్లల్లో చూడటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఆ వచ్చే ఫోన్లలో వచ్చే యాడ్స్కి కానీ లేకపోతే దాంట్లో వచ్చే రకరకాల గేమ్స్కి కానీ బాగా అట్రాక్ట్ కావడం వల్ల వాళ్ళకి మానసిక ఎదుగుదల, మానసికంగా వాళ్ళు అడిక్షన్కి కానీ తర్వాత అదే ప్రపంచం అనుకొని దాటితో పెరగడం, నేర ప్రవృత్తి పెరగడం, ఇవన్నీ జరిగిపోతుంది. థ్యాంక్ యూ సార్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.